మాకు ఒక రసీదు కానీ మీరు పన్ను కట్టాలని కానీ ఏమీ ఇవ్వలేదు మాకు ఇప్పటిదాకా అసలు. నిన్న వచ్చేసి 24,000 రూపాయలు పన్ను కట్టాలి, మీరు ఇప్పుడు కట్టండి, రేపు కోర్టుకు రండి అంటున్నాడు. మేమేం చేయాలి? అంత కట్టే స్తోమత మాకు లేదు. ఇక్కడ అడగదామంటే అసలు మా మొహాల సాయే చూడడం లేదు, చీడ పురుగులు చూసినట్టు చూస్తున్నారు. అడుండేది కట్టుకోవా అంటున్నారు. ఏమి చేయాలి మేము? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మేము? ఇదే గవర్నమెంట్ చేసేది మాకు న్యాయం. ఈ 25,000 నేను ఎక్కడ కట్టాల్సి? నేను ఒక ఆటో డ్రైవర్ని, నేను ఎక్కడ కట్టాలి? 25,000 నిన్న ఇచ్చి ఈరోజు కట్టమంటున్నాడు. ఈ 10 సంవత్సరాల నుంచి గుర్తు రాలేదా టాప్ ఉండేది? 200 రూపాయలు తీసుకుని ఆ రోజు వేసి ఈరోజు 25,000 కట్టమంటున్నారు మమ్మల్ని. మేము ఎలా కట్టాలి? ఎక్కడ తేవాలి మేము? ఇదే గవర్నమెంట్ మాకు ఇచ్చే రాయితీలా మొత్తం కట్టండి, మేము వడ్డీ కూడా తగ్గిమంటున్నాడు. మాకు అసలు కొళాయే లేదు, అక్కడ ఇల్లు లేదు, కొళాయి లేదు, ఏమీ లేదు. 25,000 రూపాయలు పన్ను కట్టండి. నిన్నిచ్చాడు అబ్బాయి, నిన్నిచ్చాడు సచివాలయం నుంచి వచ్చి. నోటీస్ ఇచ్చినప్పుడు మాకు కుళాయి లేదు, మాకు ఆస్తి లేదు, మీరు పన్ను వేస్తున్నారని చెప్పి అడిగారా? అడిగితే లేదు అక్కడ. కానీ మాకు మీ